విజయదశమి పండుగ ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? త్రేతాయుగంలో అయోధ్య రాజ్యంలో విష్ణువు అవతారం అయిన రాముడు జన్మిస్తాడు. రాముడు పెద్ద అయి శివధనస్సుని విరిచి సీతాదేవిని వివాహం చేసుకుంటాడు. తండ్రి చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా వనవాసానికి వెళ్తాడు. వనవాసంలో ఉన్నప్పుడు రావణాసురుడు దొంగ చాటుగా వచ్చి సీతాదేవిని అపహరించి లంకా నగరానికి తీసుకుని వెళతాడు. రాముడు మరియు లక్ష్మణుడు హనుమంతుడు మరియు వానరుల సహాయం తీసుకొని రామ్ అని రాసిన రాళ్లతో ఒక చేతులాగా సముద్రం మీద కట్టి మొత్తం అందరూ ఆ వంతెన మీద లంకకి చేరుకుంటారు. ఆ తరువాత రాముడు మరియు రావణుడి మధ్య కఠోరమైన యుద్ధం జరిగింది. రాముడు రావణుడితో యుద్ధం చేస్తుంటే లక్ష్మణుడు రావణుడు కొడుకు అయిన మేఘనాథునితో యుద్ధం చేసేవాడు. హనుమంతుడు మొత్తం రాక్షసులను హతమారుస్తూ ఉండేవాడు. అలా వారి అందరి మధ్య 9 రోజులు కఠోరమైన యుద్ధం జరిగింది. ఆఖరి 10వ రోజు రావణుడు తన పూర్తి శక్తి ఉపయోగిస్తాడు. తన 10 చేతులు 10 తలలతో రాముడి మీద యుద్ధానికి